హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను విజయనగరం కొంచెం దగ్గరలో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. విజయనగరం కూడా దగ్గరే కదా అని మొత్తం చూసేస్తున్నాను. మీరు కూడా ఫిలిం సిటీలా ఉంది కానీ కొంచెం చిన్న పల్లెటూరే, కానీ ఇది ఒక మధ్యలో కోట అంట. ఆగి అయితే కోట ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీకు ఇలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు ఇది చాలా స్పెషల్ అంట. ఇదైతే ట్రాఫిక్ ఇదైతే. దాంతోపాటు ఈ అంకుల్ అడ్డొచ్చేసారు కానీ గుడి అయితే ఉండిద్ది. చూడండి, లోపలికి వెళ్ళి చూపిద్దామంటే కెమెరా లేదు. ఇది రోడ్ నగరం చివరనట. వైజాగ్ నగరం చివరన ఉండేది, ఇప్పుడు విజయనగరం ఉంది. ఇదైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ విజయనగరం బ్రాంచ్ అనమాట. నడుచుకొని వెళ్తున్నారు అందరు సిఎంఆర్ షాపింగ్ మాల్కి అనుకుంటా, కానీ ఏరియా అయితే బాగానే ఉంది. కొంచెం విలేజ్లా, అంటే మన వైజాగ్ అంటే మన ఆంధ్రప్రదేశ్ సైడ్ ఇది ఉండడమే కొంచెం గొప్ప. ఇదైతే గోడలే చూపిస్తున్నాను అనుకోవద్దు, అది వచ్చేసింది అంతే. జూమ్ చేశాను అనమాట. ఇదైతే డ్రామాలు కాదు, ఏదంటే ఉంటాయి కదా. విజయనగరంలో కొన్ని స్టాల్స్కి అయితే వచ్చాము, మీకు కనిపించట్లేదు. ఇదిగోండి, ఇదే బేగం బజార్ ఏదో అంటారు. బేగం బజార్ అంటే ఇంకోటి అంటారు. విజయనగరంలో అది ఫేమస్ అంట. ఇప్పుడు చూసి వచ్చాం. అది ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి, కింద నుంచి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, బొగ్గులు అవన్నీ తీస్తారు కదా, ఆ ట్రైన్ అనమాట. ఇప్పుడు అయితే నేను అయితే ట్రైన్ కింద నుంచి వెళ్తున్నా. గుడి కూడా సూపర్ ఉంది. విజయనగరం ఏరియా ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి చిన్న క్లాక్ టవర్ అనమాట. విజయనగరంలో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంత అర్థమైందా? ఈ ప్లేసెస్ మొత్తం అస్సలు చూడకుండా ఉంటుందండి. ఇందాక చూపించాను కదా, మాల్ అయితే హోల్సేల్ మాల్. మీరు కానీ గర్ల్స్ కానీ బాయ్స్ అయితే సూపర్ హ్యాష్ట్యాగ్ గర్ల్స్, బాయ్స్ అయితే సూపర్ హ్యాష్ట్యాగ్ బాయ్స్ మొత్తం పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి. 100 సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నా. ఇప్పుడైతే మీరు అయితే ఈ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత కూల్గా ఉన్న ప్లేస్. అటువైపు అయితే కొంచెం బాగుంది.